నేను డాక్టర్ రజితా రెడ్డి, గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషన్. ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రతతో చాలా మంది సడన్ గా హీట్ స్ట్రోక్ రావడము, అడ్డం పడిపోవడము, ఎండలో కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లా జరుగుతుంటుంది. హీట్ స్ట్రోక్ అంటే సడన్ గా బాడీలో టెంపరేచర్ పెరిగిపోతుంది. ఎవరైతే సరిగా వాటర్ తాగకుండా డే అంతా తిరుగుతూ ఎండలో పని చేస్తూ ఉంటారో, సరిగా కేర్ తీసుకోరో, వాళ్ళు సడన్ గా హై డిగ్రీ టెంపరేచర్ అంటే 104 వరకు టెంపరేచర్ వెళ్ళి కళ్ళు తిరిగి అడ్డం పడతారు. దాన్ని హీట్ స్ట్రోక్ అంటారు. సో ఇది రాకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే హీట్ స్ట్రోక్ తో సివియర్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయిపోయి ఎన్సెఫలోపతి ఐసీయూలో అడ్మిట్ చేసేంత సివియర్ ప్రాబ్లం కూడా రావచ్చు. సో దాన్ని మనం జస్ట్ రెగ్యులర్ గా వాటర్ తాగడము, ఎండలో 12 నుంచి 3 గంటల 12 నుంచి 3 గంటల మధ్యలో బయట ఎండలో తిరగకుండా ఉండడము, కాటన్ క్లోత్స్ వేసుకోవడము, ఇంకా దగ్గర వాటర్ పెట్టుకొని రెగ్యులర్ గా వాటర్ తీసుకుంటూ ఉండడము, ఇలాంటివి చేస్తే అంత సీరియస్ కండిషన్ రాకుండా ఉంటది. ఈవెన్ ప్రెగ్నెంట్ వాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ బయట తిరగకుండా ఆ టైంలో జాగ్రత్త పడండి. పెద్దవాళ్ళందరూ చూసుకోండి. ఆ విధంగా ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా డేంజరస్. ప్రతి ఇయర్ లో ఈ హీట్ స్ట్రోక్ తోని కొంతమంది చనిపోతున్నారు. ఎండలు విపరీతంగా ఏప్రిల్ మేలో ఎండలు మరీ విపరీతంగా ఉండడం వలన ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఎవరైనా మీకు అట్లా దారిలో అడ్డం పడిపోయి కళ్ళు తిరిగి అట్లా ఉండే ఎవరైనా మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ టైంలో మీరు వెంటనే ఆ పర్సన్ పడుకోబెట్టి వెంటనే నీళ్లు చల్లి మీద బాడీని ఫస్ట్ కూల్ గా చేసి వాళ్ళు కాన్షియస్ గా ఉంటే వాటర్ ఇవ్వండి. కాన్షియస్ గా లేకుంటే వాటర్ చల్లడము, కొంచెం తడి పట్టతో తొందరగా క్విక్ గా బాడీ తుడిచి 9 మన ఎమర్జెన్సీ కాల్ చేసేసి అడ్మిట్ చేసి గ్లూకోజ్ పెడితే తొందరగా రికవర్ అవుతారు. సో అలాంటి ఇట్లా పడిపోయి ఉన్న వాళ్ళని కూడా చూడండి. కొద్దిగా దారిలో ఎవరైనా మీరు తగిన విధంగా హెల్ప్ చేయాలి. మీరు కూడా ఒక బాటిల్ వాటర్ క్యారీ చేయండి ఎండాకాలంలో పని మీద బయటకు వెళ్ళినప్పుడు. సో మెయిన్ గా ప్రెగ్నెంట్ వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టైంలో లిక్విడ్స్ దగ్గర పెట్టుకొని ఓఆర్ఎస్ రెగ్యులర్ గా తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్నా కానీ ఆ సమ్మర్ హీట్ అనేది ఇండైరెక్ట్ గా తగులుతుంటది. సో ఆ విధంగా కొంచెం కేర్ తీసుకోండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే.